ఇక్కడేమో హైదరాబాద్‌లోనేమో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు. విగ్రహావిష్కరణలో డయాస్ మీద ఉన్నోళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. అరే! ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే. ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ ఏది? ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అనుకోవాలా, తెలుగుదేశం అనుకోవాలా అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒకటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనము ఆయా పార్టీల మనుగడను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కొత్త రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. ఎవరైనా పలుకుబడి ఉండి విజయ అవకాశాలు ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి. కేసీఆర్ ఏం చేశాడండి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఆయన ఒక మాట అన్నాడు, నేను బొంత పురుగునైనా కాగలించుకుంటాను తెలుగుదేశం కొరకు అని, తెలంగాణ కొరకు అని. అట్నే చేసిండు. అన్ని రాజకీయ పార్టీలను కలిసిండు, అందరినీ సమీకరించిండు, అందరితో తెలంగాణ అనిపించిండు. తెలంగాణ తేవడంలో తనే ప్రముఖ పాత్ర పోషించినట్టుగా పిక్చరైజ్ చేసుకున్నాడు. అంటే లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యం ఉంటే, అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన కనుక ఉంటే, విజయ అవకాశాలు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఉన్న వాళ్ళను కొంతమందిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడంలో తప్పేముందండి?